నమస్కారం. మై టీవీ న్యూస్కు స్వాగతం. ఎండలు మండుతున్న వేళ పరీక్షలు రాసి అలసిపోయి వస్తున్న 10వ తరగతి విద్యార్థుల పాలిట సూళ్లూరుపేట సిఐ మురళీకృష్ణ ఒక ఆపన్నహస్తంలా నిలిచారు. తనదైన శైలిలో సామాజిక బాధ్యతను చాటుకుంటూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మరియు తడ మండలాల్లోని 8 పరీక్షా కేంద్రాల వద్ద సుమారు 1500 మంది విద్యార్థులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. పోలీసులంటే కేవలం లాఠీ పట్టుకునే వారే కాదు, ఆపదలో అండగా నిలిచే స్నేహితులని సిఐ మురళీకృష్ణ మరోసారి నిరూపించారు. డీహైడ్రేషన్ కు గురి కాకుండా విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు అందిస్తూ ఆయన చూపిన చొరవపై అటు తల్లిదండ్రులు, ఇటు విద్యావేత్తల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. పరీక్షల ఒత్తిడిలో ఉన్న పిల్లలకు ఈ చల్లని సేవ ఎంతో ఊరటనిచ్చిందని స్థానికులు కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమంలో సిఐతో పాటు ఎస్ఐ అజయ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్ రెండవ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఎండలు తీవ్రతగా ఉన్న దృష్ట్యా విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా కొంచెం యాంగ్జైటీగా వస్తారు, తినకుండా వస్తారు. కాబట్టి తడలో 2 సెంటర్లు, అదేవిధంగా సూళ్లూరుపేటలో 6 సెంటర్లు, సుమారు 1500 మందికి స్టూడెంట్స్ 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను వీళ్ళందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్స్ మజ్జిగ అందజేయడం జరుగుతుంది. ఈ 6 రోజులు కూడా రాబోయే ఇంకా 5 రోజులు, ఈరోజు ఇంకా రాబోయే 5 రోజులు కూడా వారికి ఎగ్జామ్ రాసే ముందు కానీ రాసిన తర్వాత కానీ వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఈ సమ్మర్ దృష్ట్యా వాళ్ళందరూ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది. ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రజలకి చేరువవటానికి ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇదేవిధంగా కొంతమంది దాతలు కూడా వచ్చారు. మేము కూడా అందరం సహకారం ఇస్తామని కొంతమంది డాక్టర్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ సహకారంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోవాలి. ఒక ఖాళీ కడుపుతో వెళ్ళేటప్పుడు కొంతమంది టెన్షన్తో తినకుండా వస్తూ ఉంటారు. కాబట్టి మజ్జిగ తాగితే కొంచెం వాళ్ళకి హెల్తీగాను శక్తిగా ఉంటుంది. అదేవిధంగా రిటర్న్లో వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా కొంచెం నీరసంగా ఉండగానే తాగితే కొంచెంసేపు ఇంటికి వెళ్ళే లోపు కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటారని చెప్పి వాళ్ళందరూ చక్కగా విద్యార్థులందరూ కూడా సూళ్లూరుపేట తడ మండలాల్లో రాసే విద్యార్థులందరూ కూడా చక్కగా రాయాలని పోలీస్ శాఖ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.